పబ్లిక్ నిన్న మా తాత ఓరిగోయించేది ఉన్నది పిల్ల అని కొలువుకు గుండుస్తున్నా పెట్టిండు. మరి ఇయాలనన్నా కొలువుకొచ్చి వార్త తీసుకొస్తాడో లేకుంటే ఏనన్నా ముచ్చట్లకి మూతో జాపి కూర్చున్నాడు. అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అలా అలా ఓర్చేవను. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నాయి వీళ్ళ పండుగైనా లేకుంటే మన పండుగైనా మళ్ళీ అప్పటి వరకు అవే గివి గివే గవి అని అన్నది అనుకో, ఇక నా ముసలి నన్ను ఉరికించుకుంటా కొడుతుందిరా. మరియు పులుసు గారిస్తుంది, మరి అది తక్కువది కాదు. నువ్వు జరంత మంచిగా అరుచుకొని చెప్పు నాకు, ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి సార్ ఇంటి పక్కకే ఉంటావు కదా. తెలుసుకో నాకు మంచిగా చెప్పు. ఇంతకు అయ్యే ఇయ్యేంటి ఇయ్యే అయ్యేంటియే తాత? ఇంతకు ముచ్చటేందో నాకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పరా, అదే నీకు పుణ్యం ఉంటది. అరే వచ్చిన ఆయన బుజ్జి, నీకు నేను ఆడికి చెప్పలేదు. ఆయన ఆ పట్నంలో పేరు ఎక్కించుకోకే అంటే సంగడ బింగడ ఎగురుకుంటూ పోయి ఆ పట్నంలో పేరు ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు చూడు, ముందుగాల మా పల్లెలు ఉన్న అమ్మలక్కల కాట అటు ఇంకా ఎండాకాలం వరకు పట్నంలో ఉన్న అమ్మలక్కలకి ఇస్తారట. కుక్కకు తోకకు సంబంధం లేని ముచ్చట్లు చెప్తావు ముసలోడా. ఇంతకు నువ్వు మాట్లాడేది దేని గురించే అది చెప్పు ముందుగాల. ఎవ్వరు దిక్కు లేక నిన్న ఆ కుర్చీలో కూర్చుని పెట్టి వార్తలు చదివిస్తాను కావచ్చు ఆ వెచ్చం టీవోళ్ళు. కానీ లేకుంటే నువ్వు ఆ ఆఫీసులో పనిచేసేటోళ్ళు తాగిన సాగిలాసలు ఎంగిలి సాగిలాసలు కడిగేది కూడా అక్కడ రాకపోదు. నీ మాచిన మొక్కలో మొరం కొట్ట ఇంకేం ఆట ఆడ కూర్చొని వార్తలు చదువుతుందట. వార్తలు తలకాయల పొరుగు గిట్లా జోరిందా ముసలోడా? ముచ్చటేందో చెప్పమంటే నందిరుతావు. మరి లేకుంటేందా మన తెలంగాణ సర్కారు ఇవాళ ఏ కార్యం ముంగటేసుకున్నదనే ముచ్చట తెలియకుంటేనే ఆడ కూర్చొని వార్తలు చదివే కొలువు చేస్తాం. అని మన రాష్ట్ర మహిళలు ఆత్మ గౌరవంతో బతికే కార్యాన్ని ముంగటేసుకున్నారు. అంత చక్కటి పనిచేసింది ఇవాళ. అంటే అది వరకు మా ఆడోళ్లకు ఆత్మగౌరవం లేదన్నట్ట, అది వరకు మాకు సాధికారత కరువైతుంది అన్నట్ట. ఆ మాటలను నన్నెందుకు అడుగుతావు? ఆ మాటలు మాట్లాడిన సర్కారు పెద్దలను అడుగు. ఇవాళ మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మేడం జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇందిరమ్మ చీరలను పంచే కార్యం ముంగటేసుకున్నది మన సర్కారు. డిసెంబర్ 9వ తారీఖు లోపల తెలంగాణ రాష్ట్రంలో పల్లెలలో ఉన్న అమ్మలక్కలందరికీ ఇందిరమ్మ చీరలను పంచే ఆలోచన చేస్తుందట సర్కారు. మరి మా పట్నం అమ్మలక్కలకు ఎప్పుడు పంచుతారటనే? ఏడకాలం వరకు పట్నంలో ఉన్న మహిళలందరూ కూడా పంచుతారట. కానీ ఓ పిల్ల, ఇప్పుడు ఇంద్రమ్మ చీర అని ఇప్పుడు పంచుతారు, మరి బతుకమ్మ చీర ఏదన్నట్టు కొంపదీసి అప్పటి వరకు గవ్వే గివ్వే గవి మళ్ళీ ఇంకా బతుకమ్మ చీర ఎక్కడిది అని అంటారా ఏంది సర్కారు? గసంటు ముచ్చట్లు నన్ను అడగొద్దే తాత. ఏమన్నంటే సర్కారును విమర్శిస్తున్నారా అని అంటున్నారే జనాలు. జనాలకు ఇచ్చిన మాట ప్రకారం మెదలకపోతే రోత కడుగులు కూడా కడుగుతారు. ఏం వచ్చి తమాషా ముచ్చట అన్నట్టు. అప్పుడెప్పుడో మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మంత్రి సీతక్క ప్రతి మహిళకు రంగురంగుల 2 బతుకమ్మ చీరలు ఇస్తామని చెప్పారు. బతుకమ్మ పండుగ చీరలు ఇచ్చుడేమో కానీ వీళ్ళ సర్కారు వచ్చినాక 2 బతుకమ్మ పండుగలు అయితే అయిపోయినాయి, కానీ ఒక్క చీర దిక్కులేనే లేదా. ఇప్పుడేమో ఇంద్రమ్మ చీర అని ఇస్తాను. మరి ఇది ఇంద్రమ్మ చీర అన్నట్ట లేకుంటే బతుకమ్మ చీర అన్నట్ట? సర్కారు ఏదో ఒక ముచ్చట చక్కగా చెప్పాలి కదా. మరి అదే గిదే అది కావచ్చునే. మళ్ళీ ఇట్లా ఆడబిడ్డలకు చీరలు ఇచ్చుడు ఇదే మొదటిసారి అన్నట్టు చెప్తున్నాడే మన చిన్న ముఖ్యమంత్రి సారు. అవును, మరి చిన్న ముఖ్యమంత్రి సార్ చెప్పింది కూడా 100కు 100% కరెక్ట్. పోయినసారి సర్కారు బతుకమ్మ చీరలు ఇచ్చింది కానీ ఇంద్రమ్మ చీరలు ఇచ్చిందా? అందుకే ఈ సర్కారు వచ్చినాక ఇంద్రమ్మ చీరలు ఇచ్చుడు ఇదే మొదటిసారి. అందుకే ఆ సార్ అట్లా మాట్లాడాడు. సరే ఈ లెక్కన మరి చూసేది ఉంటే బతుకమ్మ చీర ఇచ్చుడు కూడా గ్యారెంటీ అన్నట్టే. లేకుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ సారు మా మంత్రి సీతక్క మాట ఇచ్చినప్పుడు వాళ్ళ మాట ప్రకారం ఏ మాట అయినా తప్పుతారు కావచ్చు, కానీ ఆడబిడ్డలకి ఇచ్చే ఈ చీరల ముచ్చట్ల మాత్రం మాట తప్పరు. ఎందుకంటే మరి ఆ అమ్మలక్కలు శాపనార్థాలు పెడతారు అన్నమాట మీద నిలబడకపోతే. నువ్వన్నట్లు వాళ్ళు మాట ఇచ్చినట్టు తెలంగాణ ఆడపడుచులకు 2 చీరలు ఇస్తే ఉండి లేని బతుకులకు మంచి ముచ్చట్నే కాదే తాత. అంత మంచిగానే ఉన్నది, కానీ ఈ డిసెంబర్ 9వ తారీఖు లోపల పల్లెలలో ఉన్న అమ్మలక్కలకు ఎండాకాలం వరకు పట్టణాలలో ఉన్న అమ్మలక్కలకు చీరలు ఇస్తాం అనుడే నాకు ఎక్కడో డఫ్ట్ కొడుతుంది పిల్ల. ఇంతకు నీకు కొడుతున్న అనుమానం ఏంటిదో బయట పెట్టరాదే, దాసుకునుడు ఎందుకు? ఇప్పుడు ముంగట పల్లెలలో సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి ఆలోచన చేస్తుంది సర్కారు. కాబట్టి ఆ ఎలక్షన్ల ముంగటనే ఈ చీరలు పంచేది ఉంటే మనకేమన్నా ఫాయిదా అవుతుంది అనే ఆలోచనతోటి ముందుగా పల్లెలలో ఉన్న అమ్మలక్కలకు చీరలు పంచే ఆలోచన చేస్తుంది సర్కారు. ఇక అటెంక పట్టణాలలో మున్సిపాలిటీ ఎలక్షన్లు పెట్టి ఆలోచన ముంగటేసుకునేది సర్కారు. కాబట్టి
ఎండాకాలం వరకు ఆ పట్టణాలలో ఉన్న అమ్మలక్కలకు చీరలు పంచేది ఉంటే ఫాయిదా జరుగుతుంది అనే ఆలోచన చేస్తుంది. అక్క ఏ లెక్కన చూసినా చెయ్యి పార్టీ లాభం లేనిది అసలు ముంగడికి పోయేటట్టే లేదు. మంచి తమాషం వచ్చేట ఇది. ఏ గట్లెందుకు అనుకుంటావే తాత, చీరలు నేసుడు అందలేదట, గందుకే అట్లా విడతల వారిగా చీరలు పంపిణీ చేస్తున్నామని సీఎం రేవంత్ అన్న చెప్పిండు కాదే. 2 ఏళ్ల కానుంచి నేతన్నలకు దారాలు దొరుకుతలే ఉన్నట్టున్నది, అందుకే చీరలు నేసుడు ఆలస్యం అవుతుందో ఏమో సర్కారు చెప్పినట్టు. యాక నువ్వు మాట్లాడే మాటలు సర్కారు చేసే శాతలు నాకు ఎప్పటికీ అర్థం కావే తల్లి. సరే గుడ్డిలో మెల్లి అన్నట్టు ఇప్పటికైనా సర్కారు ఆ ఇంద్రమ్మ చీరలను పంచుతుంది, అదే 10,000. సరేగా నువ్వైతే నీ కడవ వార్తలు చదువుకో. కంకర అంతా ఖరాబ్ చేస్తారా పాడుకోవాలరా. ఇయాల్టి సంధి సర్కారు ఇందిరమ్మ చీరలు వంచుతున్నదని తెలిసి జనాలకు మస్తు అనుమానాలు వస్తున్నాయి. ఈ చీరలు పండుగ అయిపోయినాక వస్తున్నట్ట, లేకుంటే వచ్చే పండుగ కోసం ముందే అడ్వాన్స్ ఇస్తున్నట్ట అని కొందరు కారడ్డాలు కూడా ఆడుతున్నారు. ఈ పారి చీరల పంపిణీ ఆలస్యం అయింది కావచ్చు, కానీ వచ్చే బతుకమ్మ పండుగ నాటికి మాత్రం ముందుగానే 2 చీరలు ఇస్తుంది కావచ్చు సర్కారు. మరిగా మహిళలు ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే పోయి ఇందిరమ్మ చీరలు తీసుకోపోండ్రి.